అధిపతి యెహోవాకి స్తోత్రం 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 ప్రభా. ఆయన దూతలు గాన ప్రతిగానముల చేత ప్రభా పరిశుద్ధుడు 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 అని ప్రభాని స్తోత్రం 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 స్తుతించుచున్న ప్రభా. హల్లెలూయా 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 ప్రభా. స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్య పరిశుద్ధుడు ప్రభా. నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని ప్రభా, అపవిత్రమైన జనం మధ్య నివసించేవాడిని నేను చదివిస్తూ ఉన్నా ప్రభా. స్తోత్రం 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 ప్రభా. హల్లెలూయా 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 ప్రభాని స్తోత్రం స్తోత్రం మనోహరము మీ దివ్య సన్నిధానము మహిమాన్వితము మనోహరము మీ దివ్య సన్నిధానము నిన్నే కోరానయ్య నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్యా నిన్నే కోరానయ్య నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్యా
నేను తర్వాత కాలు నొప్పిగా ఉందని అన్నారు. చాలా వరకు తగ్గింది. పని చేసేటప్పుడు నొప్పిగా ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవునికి నిండా వందనాలు. యెషయా 6 ఈ అధ్యాయంలో నుండి రాజైన ఉజ్జియా మృతునందు సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరముల గణపకములు పునాదులు కదులుచు మందిరము దోమం చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తినని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదనో, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు సత్యము వినుచుందరు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్విన చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. దేవుని వాక్యం దేవుని దీవించుగాక. మహాపరిశుద్ధుడ మా ప్రభు, సర్వశక్తుడు మా తండ్రి, చదవబడిన వాక్యాన్ని ప్రభు మీరు ఆశీర్వదించమని, ఆయన మీరే దాన్ని అనువాదం చేయమని మా ప్రభులో రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ వాక్యం చదివి ప్రవక్త గారు ఒక వర్తమానం ఇచ్చారన్నమాట అండి. ఆ వర్తమానం ఏంటంటే ప్రభావము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వర్తమానం మనం గత వారం నుండి మనం క్యాసెట్లో వింటున్నాం. అయితే ఆ వర్తమానంలో నుండి సేవకులు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలే నేను సమయానికి ఇస్తానండి. అయితే నేను ఏమి వర్తమానికి ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఈ వర్తమానంలో నుండి అక్కడ ఒక రాజైన ఉజ్జియా ఉన్నారన్నమాట అండి. ఆ ఉజ్జియా ఆ యొక్క మహా రాజు ఉన్నాడన్నమాట అండి. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ యెషయా గారు ఉన్నారు. ఆ యెషయా గారికి రాజుగారు అంటే చాలా స్నేహం అన్నమాట అండి. అయితే ఈ యెషయా గారు ఆ యొక్క రాజ్యంలో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆయన దగ్గర సమయం గడుపుతూ ఉన్నారంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే లోక విషయాలు మాట్లాడుకున్నప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ అలాగా ఏటి మంచి విషయాలే మాట్లాడుకున్నా సరే ఆయన ఏం చేసేవారు అంటే తన సమయాన్ని ఆ రాజుగారి దగ్గర ఒక వ్యక్తి దగ్గర ఆయన అలా గడుపుతూ ఉండేవారు అన్నమాట. అయితే దేవుని ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశం, మానవుల ఉద్దేశం వేరుగా ఉంటది అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యెషయా గారు వెళ్తూ దినదినం కూడా వెళ్ళి ఆయనతో అలా సమయం గడిపి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏమొచ్చిందండి, ఒక దినాన ఒక కుష్ఠవ్యాధి వచ్చింది అన్నమాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ రాజు చాలా మంచివాడంటండి, మంచి పేరు ప్రతిష్టలు కలిగిన రాజే. ఇతన్ని కూడా చాలా బాగా చూసేవాడంటండి. ఇతనికి పలహారం చేస్తూ లేదంటే తన
సమస్తము ఆతిథ్యం ఇచ్చి చక్కగా ఈయన కూడా ఆయన ఎంతో గౌరవంగా చూసేవారన్నమాట. ఆ రకంగా అలాగా ఉన్నప్పుడు అటువంటి మంచి వ్యక్తికి ఒక రోజు కుష్ఠవ్యాధి వచ్చింది అన్నమాట. వస్తే ఈయన ఎంతగానో ఆ విషయాన్ని చూసి చలించిపోయాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇంత మంచి వ్యక్తికి, రాజుకి ఇలా రావడం ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది ఏంటని చెప్పేసి ఈ ఎస్ఐ గారు ఏం చేశారండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కోవాలనేసి ఆయన అప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేసి ఉండగా అక్కడ ఆయన కన్నులు తెరబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూశారండి, అక్కడ పైనుండి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాలును కప్పుకొని 2తో ఎగురుచుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి సైన్యం అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేసి ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు అటువంటి ఆ దృశ్యము, అటువంటి కళ లేదంటే ఆ యొక్క దర్శనం ఆయనకి వచ్చిందన్నమాట. ఆ దర్శనాన్ని ఆయన చూసినప్పుడు ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క మహిమను ఆయన చూశాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పుడు చూశాడంటే రాజుగారి దగ్గర ఉన్నప్పుడు లేదు, ఆ కోటలో ఉన్నప్పుడు రాలేదు, కానీ ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన మహిమను చూడడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమను ఎప్పుడైతే చూశాడో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో అన్నది ఆయన తేటగా బయలుపరచబడింది అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ స్థితిలో ఆయన ఏమంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించేవాడినే అని అతను ఎంతగానో అక్కడ కేకలు వేస్తానని అన్నాడు. అయితే ఆ సమయంలో దూత వచ్చి ఆ బలిపేట మీద ఉన్నటువంటి ఆ కాలుసి ఉన్నటువంటి ఆ కొర, ఆ నిప్పుని తీసి తన పెదవులకు తగిలించగా, ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, ఇప్పుడు నువ్వు వెళ్ళమనేసి ఆయనకి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రకంగా మనం లోకంలో కూడా అనేకమైన చోట్లకి వెళ్ళి మనం వ్యర్థంగా సమయం గడుపుతాం, కానీ దేవుని సన్నిధికి అయితే మాత్రం వెళ్ళలేము అన్నట్టు. దేవుని సన్నిధికి అయితే ఏదో మొక్కుబడిగా వెళ్ళి వస్తాం, కానీ ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత గొప్ప మేలు జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో అన్నది ఇక్కడ సేవకులు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మందిరంలోకి వెళ్ళినట్లయితే అంత మేలు ఉంటది అనేసి అక్కడ చెప్పారు. అందుకే సమాజంగా కూడి మీ విన్నపములను తెలియజేసుకోమని చెప్పి సేవకులు ఎన్నోసార్లు మనకు చెప్తా ఉంటారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకా చెప్తూ ఇక్కడ ఏమని ఉందంటే అండి, ఆ 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం కొరుగునట్టుది అనేసి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మనం నిత్యము కూడా వినుచుందరు గాని అది గ్రహింపుకుందరని ఇక్కడ సెలవిస్తుంది. అలాగే నిత్యము చూసుందరు గాని తెలుసుకొనకుందరు. అలాగే వారి కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందాలని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం చాలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ 10వ వచనంలో మన ఇంద్రియాల గురించి చాలవిస్తా ఉన్నది అనమాట అండి. మన ఇంద్రియాలు దేవుని ఆరాధించినా కానీ స్తుతించినా కానీ పనిచేయవు, కానీ 6వ ఇంద్రియం మనకు కావలసి ఉన్నదని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూశారండి, కన్ను ఉంది, వారి కన్నులతో చూసి అలాగే చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకున్నట్లయితే, ఆ రకంగా మనం సిద్ధపడినట్లయితే, అటువంటి ఇదిగా మన ఇంద్రియాలను దేవునికి సమర్పించుకుని మనం మన హృదయాలని గ్రహించి మన మనసు కూడా మార్చుకున్నట్లయితే స్వస్థత కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆ స్వస్థత శీఘ్రంగా వస్తుందని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి రకంగా మనం జీవించాలనేసి
మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా ఆ వర్తమానం మనం విన్నట్లయితే ఆ ప్రభావం అంటే ఏమిటి, ఆ ప్రభావం ఎవరి మీద ఎలా పనిచేసింది, ఆ ప్రభావాన్ని రావడం ద్వారా ఎలాగా వారు సిద్ధపడి దేవుళ్ళో ఉన్నారనేసి ఎస్ఐ గురించి కానీ, మోసే గురించి, పౌలు గారి గురించి, ఇంకా అనేకమైన వ్యక్తుల కోసం ఆ వర్తమానంలో చెప్పడం జరిగింది. మనం తర్వాత ఆ వర్తమానాన్ని మనం విని మనం గ్రహించుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించింది. హల్లెలూయా. సహోదరు వచ్చి దేవుని పొందాలండి. సహజం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఫస్ట్ టైంలో దేవుడు అక్కడ నేను వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మన అందరము నిర్గమకాండము 12వ అధ్యాయం 12-13 చెప్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయం ఆ రాత్రి చదువు. నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతే తక్కువ చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేది. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేది. నేను ఐగుప్తు దేశంను పాడు చేయుచుండగా మేము సంహరించిన తెగులు మీ మీదికి రాదు. ఓకే, థ్యాంక్స్. ఇది యాక్చువల్గా ఈ వాక్యం చదివి ప్రవక్త అయిన మన దుర్గాం గారు ఒక వర్తమానం చెప్పారు దీని మీద. అది ఈ బుక్ నేను చాలా సంవత్సరం 2-3 years ముందు చదివాను ఈ బుక్, గుర్తు అని. ఇది చదివినప్పుడు ఈ వాక్యం నుంచి స్టార్ట్ చేశారు ఆయన. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజలను మోషే అహరోను ద్వారా దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఎలాగైతే వాళ్ళకి విడుదల అనుగ్రహించాలని చూసినప్పుడు చాలా సార్లు 10 మార్లు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ ఐగుప్తు రాజు ఫరో ఎవరైతే ఉన్నాడో చాలా సార్లు అడ్డగించడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టేవాడు, కానీ వాళ్ళు వదిలి వెళ్లే ముందు వాళ్ళకి మళ్ళీ అడ్డు ఆటంకాలు కలిగించి వాళ్ళని వెళ్లకుండా, వాళ్ళకి విడుదల రాకుండా చేశాడు. దాని తర్వాత మనం చాలాసార్లు చూసాం నిర్గమకాండంలో ఈ పస్కా పండుగ ఈ అధ్యాయం ముందు చాలా సార్లు ఎలాగైతే దేవుడు ఫరో ఎలాగైతే దేవుడు ప్రజలను అడ్డగించాడో వాళ్ళు తర్వాత దేవుడు ఏం చేశాడో మనం చూసాము. కానీ ఇక్కడైతే ఫైనల్ గా మనం దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకి ఆయన విమోచన చేసే ముందు ఇది జరుగుతుందిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు యొక్క అక్కడ ఫరో ఐగుప్తు దేశం మీద వచ్చి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుడు ఒక గుర్తు ఇజ్రాయిల్ ప్రజలకు ఇస్తున్నారు. ఆ గుర్తు చూసి ఆ వచ్చిన సంహార దూత ఏం చేస్తుంది, ఆ గుర్తు చూసి వాళ్ళకి నష్టం చేయకుండా, వాళ్ళకి ఏ తెగులు రాకుండా అది ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గుర్తు ఏ విధంగా వచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఏడాది మార్పులను తీసుకోగలను దానికి తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక ఏడాది అయినా ఒక నిర్దోషమైన ఒక ఏడాది గొర్రె పిల్లను తీసుకుని దాన్ని చంపి దాన్ని సంహరించి దాని యొక్క గుర్తును వాళ్ళ యొక్క దారబంధం మీద అది ఆ రక్తం రాస్తే ఆ వచ్చిన దూత ఏం చేస్తుంది, ఆ గుర్తును చూసి దేవుని బిడ్డలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎటువంటి తీర్పు వాళ్ళ గృహాల్లో పెడకుండా వాళ్ళని సంహరించకుండా ఆ దూత అయితే ముందుకు వెళుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా మనకు కూడా దేవుడు అక్కడ ఏ విధంగా అయితే ఒక నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల ద్వారా వాళ్ళకి ఒక గుర్తు ఇచ్చి వాళ్ళని రక్షించాడో, అలాగే కూడా మనకు కూడా మన జీవితంలో కూడా చూసుకుంటే
ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయుల యొక్క జీవితం చూసినట్లయితే అది మన జీవితాలకి, మన విశ్వాస జీవితాలకి ఒక మంచి సాదృశ్యంగా ఉంది. ఎలాగైతే దేవుడు ఆ ఇశ్రాయేలు ఎన్నుకున్నాడో, వాళ్ళు దేవుడిని ఎన్నుకోలేదు కానీ దేవుడే ఇజ్రాయెల్ ఎన్నుకున్నాడు. అలాగే మనం దేవుడిని ఎన్నుకొని మనం ఆయన దగ్గరికి రాలేదు కానీ మనల్ని దేవుడు ఎన్నుకొని మనల్ని దేవుడు మన పేరును పిలిచి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన రక్షణ ఇచ్చాడు. అలాగే వాళ్ళు దేవుళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న సమస్యలు దేవుడు వాళ్ళకి పెట్టిన పరీక్షలు బట్టి వాళ్ళు దేవుని ముందు చనుకున్నారు. అలాగే మనం కూడా మన జీవితంలో కూడా చూసుకుంటే మనం కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒకసారి మనకు వచ్చి శ్రమలు పెట్టి సమస్యలు పెట్టి మనం చాలా సార్లు దేవుళ్ళు మనం చనుక్కుంటాం, ఆయన మీద కోపగిస్తాం, అలాగే వెనకబడతాం. దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఎలాగైతే దేవుడు వాళ్ళని ప్రజలు ఎలాగైతే నడిపించాడో, వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన దేశానికి ఎలాగైతే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడో, మన జీవితంలో కూడా అలాగే మనం చాలాసార్లు వెనుకబడినప్పటికీ కూడా మన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనం మళ్ళీ సరిచేసి ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకే ఆయన మనం పెట్టిన మన ముందుంచిన గోల్ మనం చేరుకునే లాభం దేవుడు మనకు అనుకూలము ఆయన వాక్యం ద్వారా మనం సరిచేసి నడిపిస్తున్న రీతిగా మన జీవితాలు చూసుకుంటే ఆ యొక్క ఇజ్రాయేల్ జీవితాలు మన జీవితాలు చూసుకుంటే మనకు ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ జీవితాలు మనకు సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఆ ఉగ్రత నుంచి ఏ విధంగా అయితే దేవుడు ఒక గుర్తు ఇచ్చి వాళ్ళని రక్షించాడో, అలాగే ఇక్కడ ఈ బ్రహ్మాండ ప్రవక్త ద్వారా ఆయన కూడా ఒక విధంగా ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఆయన యేసు వారు అక్కడ ఆ గుర్తును మాత్రమే చూస్తుంది, ఇంకా ఏది చూడలేదు. ఆ దేశంలో చాలా మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, వాళ్ళకి చాలా మంచి జ్ఞానులు ఉండొచ్చు, కానీ అక్కడ కావాల్సింది ఏంటి? గుర్తుండాలి. దేవుని యొక్క నిష్కలంకమైన రక్తం యొక్క గుర్తుండాలి. ఆ గుర్తుంటేనే వాళ్ళకి రక్షణ. సో అలాగనే నేడు కూడా మనకి ఈ కొత్త నిబంధనలో కూడా మనకి ఇక్కడ మనం చూసినట్లయితే నేను పేరా ఉంది చెప్తాను. ఇక్కడ 7వ పేజ్ ఒక పేరాలో ఆయన ప్రధానంగా రాశారు. ఇక్కడ రక్తపు గుర్తు లేనిదే నిబంధనకు విలువ లేదు, విడుదలకు రక్తమే గుర్తుగా ఉన్నది. విశ్వాసం ద్వారా రక్తములకు ఉపయోగించినప్పుడు విమోచన కలుగును. మనకి ఈ నిబంధనలో, ఈ కొత్త నిబంధనలో మనకి ఒక ఈ రక్తం అన్నది ఒక మనకు గుర్తుగా ఉన్నది. మనం ఎప్పుడైతే మనము ఆయన పాపం ఒప్పుకొని ఆయన ముందు పాప క్షమాపణ కోరి ఆయన రక్తం ద్వారా ఎప్పుడైతే మనం కడగబడతామో, ఎప్పుడైతే ఆయన రక్తం కిందకి మనం వస్తామో, మనకు అప్పుడు ఏమొస్తుందంటే మన యొక్క పాత జీవితం అది గతించిపోయి మనం మరణించి ఆయనలో నూతన జీవితాన్ని మనం పొందుకుంటున్నాం. రక్తం ఇక్కడ ఈయన చెప్తున్నారు ఏంటంటే, రక్తం అంటే ఒక జీవములకు సాదృశ్యం. ఒక జీవి ఉన్నాడు, అతను ఒక బ్రతికున్నాడంటే అతనిలో ఏముంది? రక్తం ప్రవహిస్తున్నది, జీవపు రక్తం ఉంది. అలాగే ఆ రక్తం ఏంటంటే ఒక జీవంలో సాదృశ్యం. అలాగే మనం ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా మనం కడగబడి మన పాత జీవితం ఎప్పుడైతే చనిపోతుందో, మనం ఆయన నూతన జీవం మనలో ఉన్నది, ఆయన రక్తము మనలో ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. సో ఈ రోజుల్లో ఇప్పుడు కూడా మనము అంత్య దినాల్లో ఉన్నాము. ఇప్పుడు కూడా మనం కొన్ని దినముల్లో ఎప్పుడో తెలియదు కానీ మనం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆయన ఉగ్రత రానే ఉన్నది. ఈ దినం కూడా దేవుడు ఏం చూస్తున్నాడంటే, మనలోని ఆయన ఒక పరిశుద్ధాత్మ యొక్క గుర్తును చూస్తున్నాడు. ఆయన యొక్క బిడ్డలుగా మనం ఏం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ యొక్క గుర్తు మనం కలిగి ఉండాలి. ఏంటంటే ఎలాగైతే ఇజ్రాయేలీయులు ఆ యొక్క దేవుడు చెప్పినట్టుగా ఒక నిష్కలంకమైన ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్త గుర్తును వాళ్ళు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ వధించబడిన గొర్రెపిల్ల మన యేసుక్రీస్తు అయిన రక్తం ద్వారా కడగబడి ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన యొక్క రక్త గుర్తును మనం కలిగి ఉంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉంటే, ఈ రాబో ఉగ్రత నుంచి కూడా మనం తప్పించుకోగలం. ఆ ఉగ్రత మన మీదకి రాదు, మన కుటుంబం మీదకి రాకుండా మనం దేవుడు రక్షించడానికి అక్కడైతే ఒక గొర్రెపిల్లని ఇచ్చి వాళ్ళకి ఆ రక్షణ కలుగు చేశాడు. మనకైతే ఆయనే తనే సొంతంగా ఒక గొర్రెపిల్ల
గొర్రెపిల్ల వలె మానవుని వలె తను ఏ పాపము లేకుండానే తన రక్తాన్ని మన కొరకు చిందించి తన రక్తాన్నే మనకు గుర్తుగా ఇచ్చాడు, మన జీవితానికి గుర్తుగా ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మని మనలో నింపి ఆ ఉగ్రతని మనం దూరం పెట్టడానికి దేవుడే మనం ప్రేమించి ఆయన యొక్క గొప్ప ప్రేమను ఆయన చాటి చెప్పుకుంటూ ఆయన యొక్క గొప్ప మన మీద ఉన్న కమిట్మెంట్ ని, మన మీద ఉన్న ఆయన నిబంధనను ఆయన ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఎలాగైతే అప్పుడు ఆ రక్షణ గుర్తులు వాళ్ళకి ఇచ్చి ఎలాగైతే వాళ్ళని బయటకు తీసుకొచ్చి పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే వారు నడిపించారో, అలాగే మనము కూడా ఈ నూతన నిబంధనలో మనం కూడా ఆయన నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మ అనే నిబంధనను, పరిశుద్ధాత్మ అనే గుర్తును మన జీవితాల్లో మన మీద ఉంచి మన ముందు ఆయన అగ్నిస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే పగలు మేఘస్తంభమే మనకి ముందు నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనలో నెరవేర్చడానికి, రాబో ఉగ్రత నుండి మనం తప్పించడానికి, ఆయన మనకు ఇచ్చిన వాగ్దాన దేశము, ఆ పరలోక దేశము మనము వారసులుగా చేయడానికి నేడు కూడా అదే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఆఖరి అదే దేవుడు, పాత నిబంధనలోని అదే దేవుడు, కొత్త నిబంధనలోని అదే దేవుడు, ఇప్పుడు అదే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు. అదే నిబంధనను మనలో కూడా ఆయన ఇప్పటికీ కూడా మారకుండా నిబంధనని ఆయన పాటిస్తూ మన జీవితాల్లో మనకి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను ఇచ్చాడు దేవుడు. ఈ ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పండి. ఇంకా అలాగే మనం ఈ గుర్తు అయితే మనం కలిగి ఉన్నాము. అలాగే ఇంకో వర్తమానంలో కూడా దేవుడు మనకి ఇంకో వర్తమానంలో ఐడెంటిఫికేషన్, గుర్తించబడుట అనే వర్తమానంలో కూడా మనం ఈ గుర్తు అయితే కలిగి ఉన్నాము. మనకు ఆయన ఒక బిడ్డలుగా ఉండడానికి, ఆయన యొక్క మనం బిడ్డలుగా మనం ఐడెంటిఫై చేయగలడానికి కూడా మనలో ఒక దేవుని జీవం మనలో ఉన్నది. మనలో ఒక దైవ లక్షణాలని దేవుడు మనలో ఉంచాడు. అవి మనం ఆయన వాక్య జీవితం ద్వారా ఆయన వాక్యాన్ని ఆయన వాక్యాలు విని గైకొంటూ మనం ఆ దైవిక లక్షణాలు కలిగి ఉంటే, ఎలాగైతే మనకు దేవుడు గుర్తించాడో ఆ గుర్తు పట్టి మనల్ని ఈ లోక జనం గుర్తించే విధంగా కూడా ఉండాలని ఒక ఐడెంటిఫికేషన్ అనే వర్తమానం ద్వారా దేవుడు ద్వారా మాట్లాడారు. ఆ వాక్యం ఆ వాక్యం యొక్క అర్థం మనకి దేవుడు ఇచ్చాడు. ఆ అర్థంలో మనం చూసుకోవచ్చు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉంటున్నాము. సో ఇలాగా మనం ఈ ముందు ఆయనలో ఈ వాక్యం ఆ వాక్యం మనకి బైబిల్లో కూడా చూస్తే చాలా ప్రవక్తలు ఉన్నారు, వారి జీవితాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చారో, ఆయన యొక్క ప్రతి యొక్క ఆజ్ఞను గైకొని ముందుకు సాగారో, ఆ విధంగా వారు నడవడం వల్ల వారి దేవుని ప్రవక్తలు గాను, దేవుని యొక్క దైవదాసులు గాను, దేవుని యొక్క బిడ్డలు గాను వాళ్ళు ఎలాగైతే గుర్తించబడగలిగారో, మనం కూడా మనకు ఆ దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన గుర్తు ద్వారా అలాగే ఈ లోకంలో మనం గుర్తించబడాలి, ఆయన బిడ్డలుగా మనం ఐడెంటిఫై కలిగి ఉండాలి అంటే ఆయన యొక్క ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి దైవిక లక్షణాలను మన జీవితంలో మనం కలిగి ఉండి మనం ముందుకు సాగాలి. అలాగే ఇశ్రాయేలీయులు కూడా మనం చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను గైకొని వారు దేవుని బిడ్డలుగా వాళ్ళు గుర్తించబడ్డారు. అలాగే మనం కూడా ఆయన యొక్క ఈ వాక్యం అనే యొక్క అర్థం మన ముందే ఉన్నది. ఈ వాక్యాన్ని మనం వెళ్తున్న ప్రతి వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటూ, ఆ వాక్యం అనే ఆ అర్థంలో మనం చూసుకుంటూ, మనం మన యొక్క స్వభావము, మన యొక్క అలవాట్లను మనం దేవునికి అనుగుణంగా మార్చుకుని ఆయన ముందు విధేయులై మనం నడిచి ఉన్నట్టయితే మనం ఆయనకు గుర్తు, ఆయనకు పరిశుద్ధాత్మ కలిగిన వారమే కాకుండా ఆయనకు బిడ్డలుగా కూడా మనం ఈ లోకమందు మనం గుర్తించబడగలిగి మనం ఆయనకు మహిమ తెచ్చేవారుగా, ఆయనకు సాక్షులుగా మనం ఉండగలం. తద్వారా మన ద్వారా అనేకులు దేవుణ్ణి తెలుసుకుని ఆయనలోకి సాగడానికి కూడా మనము సహాయపడేవారుగా ఉన్నాము. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించే ఆ భయంకరమైన మహాదినం రాకమునపు కూడా
ఏలియా ద్వారా వచ్చి ఆ గుర్తుని ప్రవక్త గారు మరొకసారి ఆ గుర్తుని మనకి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుర్తు ఏదనగా అది కూడా రక్తపు గుర్తే. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి తన పూర్తి రక్తాన్ని కార్చి తన రక్తం ద్వారాగా ఆ గుర్తుని మనకి ఇచ్చారన్నమాట అండి. ఆయన యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే రక్షణ పడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం అనగా రక్తపు నిధేయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అపోస్తులు 2:38 ప్రకారంగా ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని ఆ ఎత్తబాటులో ఉండే వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ మనం నడిపిస్తూ ఉంటది అన్నమాట అండి. ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో కడగబడినప్పుడు ఆ రక్తంలో మనం ముంచబడినప్పుడు ఆ యొక్క రక్తపు మనమే ప్రోక్షించబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తాన్ని గుర్తుగా ఉండి ఆ రక్తంలోకి ఎవరైతే వస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. ఆ భయంకరమైన మహాదినము మనకు రాబోతున్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆ రక్తంలో గుర్తుగా వారు ధరించుకుని పూసుకుని ఎలాగైతే రక్షించబడ్డారో అలాగే ఈ చివరి కాలంలో కూడా తన యొక్క బిడ్డలు తను ఏర్పాటు చేసుకున్న వారికి ఆ యొక్క గుర్తుని చాలా మంది ఎవరు కూడా గుర్తిస్తా లేదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుర్తు అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామమే బలమైన దుర్గమైనది. ఆ దుర్గంలోకి ఆ సురక్షితమైన ఆ యొక్క ప్రదేశంలోకి ఎవరైతే వస్తారో ఎందుకండి యెహోవా నామమే బలమైన దుర్గం. ఆ నామము యెహోవా నామం అనగా యేసుక్రీస్తు నామం అన్నది. మన కోసం ఎవరైతే రక్తం చిందించారో ఆయన యొక్క రక్తంలో ఆయన యొక్క నామంలో మనం కడగబడినట్లయితే ఆ రక్తాన్ని మనం ధరించుకున్న వారమే ఉన్నాం కాబట్టి ఆ మరణపు తోట మళ్ళీ ఏమీ చేయలేదన్నమాట అండి. మనం సురక్షితంగా ఆయన యొద్దకు మనం చేరుతూ ఉంటాం. ఆ రక్షణగా ఆ విధంగా మనం మారు మనసు పొందుకొని మన పాపాలు క్షమించబడాలనగా మన పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలనగా కూడా ప్రతి వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడి పరిశుద్ధాత్మ పొందుకుంటారు. ఇదే మనకి ఇచ్చిన దేవుడిచ్చిన గుర్తైన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఎరుకో గోడ దగ్గర కూడా మనం చూసినట్లయితే రాహాబు అనే వేసి కూడా అక్కడ దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఆవిడకి ఒక గుర్తు ఇచ్చారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుర్తు ఏంటండి? ఎర్రని తొగరదారం అన్నది అనమాట అండి. ఎర్రని తొగరదారం, ఎరుపు. మనకి ఆ గుర్తు అది కూడా రక్తానికి సాదృశ్యంగా ఉన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క రక్తము లేకపోతే ఆ ఎర్రని తొగరదారము వాళ్ళు ఏం చేశారంటే ఈ పట్టణం నశించిపోతూ ఉంటది, ఈ పట్టణం నాశనం అవుతుంది. దేవుడు తన సైన్యంతో వచ్చినప్పుడు ఈ పట్టణం నశించిపోయినప్పుడు నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని కూడా నేను కాపాడుకోవడానికి నాకు ఒక ఆనవాళ్ళు అడిగిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆనవాళ్ళు ఏంటంటే ఎర్రనే తొగరదారం అన్నమాట అండి. అది రక్తానికి సాదృశ్యంగా ఉంటది. ఆ తొగరదారం ఆ కిటికీకి కట్టినప్పుడు ఆ ఎరుకో గోళ్ళ చుట్టూ 7 మార్లు తిరిగి ఆ ఎరుకోని కూల్చేటప్పుడు అది ఏం జరిగిందంటే అండి ఆ యొక్క ఎర్రని తొగరదారము ఆ కిటికీకి కట్టి ఆవిడే కాకుండా ఆవిడతో పాటు తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములు, తన తల్లిదండ్రులు, తన కుటుంబాన్ని కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క గృహంలో ఆ యొక్క గుర్తున్నటువంటి ఆ గృహంలో ఉన్నప్పుడే వారు ఆ ఎరుకో పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది, కానీ వారు మాత్రం నాశనం అయిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క గుర్తుని ఆవిడ కలిగి ఉంది కాబట్టి. ఎరుకో గోళ్ళు ఎంతో బలమైనటువంటి గోళ్ళు అన్నమాట. అటువంటి గోళ్ళు అన్ని కూలిపోయి కానీ ఆ గృహము ఆ ఎరుకో గోడ మీదే ఉన్నదన్నమాట. ఆ యొక్క గృహం ఉన్న ఆ ప్రదేశం మాత్రము ఆ గోడ కూలిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గుర్తుని రహాబని యేసుకి ఎర్రని తొగర దారము గుర్తుగా ఇవ్వబడింది. అలాగే నేడు మనకి కూడా ఒక గుర్తు ఇవ్వబడింది. ఆ గుర్తు ఏదనగా
ప్రభువైన యేసుక్రీస్తు నామమై ఉన్నది. ఆ నామంలో మనం రక్షణ పొందుకున్నట్లయితే మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి, మన పరిశుద్ధులు అవుతాము. మనమందరము యేసుక్రీస్తు నామంలో మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు అని పౌలు గారు కొరింథీయులకు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కడగబడడం అనగా బాప్తిజం పొందుకుంటే వారు పరిశుద్ధపరచబడుతున్నారు, వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నీతిమంతుల పట్టికలో ఆ నీతిమంతుల యొక్క ఆ ప్రదేశంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మనం నీతిమంతులుగా అవ్వాలి అంటే ప్రతి వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం మాత్రము పొంది ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యొక్క బైబిల్లో చూసినట్లయితే అనేకమైన చోట్ల అనేకమైన వేల కొలది ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకున్నట్లుగా ఉన్నది. పౌలు గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకున్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనేక వేల మందికి ఆయన బాప్తిజం ఇచ్చారు. అలాగనే ఆయన బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి చేత బాప్తిజం తీసుకున్న వాళ్ళకే మరి వాళ్ళ పరిశుద్ధాత్మ పొందుకోవాలనగా వాళ్ళు మారు మనసు పొందుకుని పాపాలు క్షమించబడాలనగా పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకోవాలన్నప్పుడు 12 మంది పురుషులు ఆయన ద్వారా బాప్తిజం పొందుకున్నారు. ఆయన చేసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుండిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు అని చెప్పి అపోస్తుల 19వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పేతురు గారు అపోస్తుల 2వ అధ్యాయంలో 38వ వచనంలో చెప్పినప్పుడు అది పేతురు గారే చెప్పలేదు, కానీ పేతురు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ, పేతురు గారిలో ఉన్న యేసుక్రీస్తే ఆ మాట పలికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వారి మేడగదిలో ప్రార్థించినప్పుడు అన్య నాలుక వాళ్ళు విభాగించబడి ఒక్కొక్కరి మీద రాళ్ళగా ఒక వెలుగులాగా వచ్చి ఇలా తాకేసి వెళ్ళిపోలేదు, కానీ పరిశుద్ధాత్మ విభాగించబడి ఒక్కొక్కరిలోకి కూడా పరిశుద్ధాత్మ దూరి ఆయన వాళ్ళలో ఉండి దేవుడు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారా నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు గారు ఒక సామాన్యమైన జాలరి, ఒక చేపలు పట్టుకునే వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆ గలిలయ ప్రాంతంలో అనేకమైనటువంటి ఆ పెంతెకొస్తు పండుగ దినాన దేశాల నుంచి ఆయా భాషల వారు ఆయా దేశాల వారు వచ్చినప్పుడు ఈ పేతురు గారు లేచి మాట్లాడుతుంటే అందరికీ కూడా అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు పరిశుద్ధాన్ని పొందుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరు సామాన్య జాలర్లు కదా, వీరు గలిలయ కదా, మన దేశ స్వభాషతో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా కలవరం చెందినట్టుగా 2వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పేతురు గారు మాట్లాడేది పేతురు గారు కాదు, కానీ పేతురు గారిలో ఉన్న పరిశుద్ధాత్మే వారితో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సామాన్యమైన జాలర్కి, ఒక సంతకం కూడా రానటువంటి జాలర్కి అటువంటి భాషలో వచ్చే విద్యార్థులకి లేనే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు వాళ్ళతో యెరూషలేము ప్రజలారా అని వాళ్ళతో మాట్లాడుతూ 28వ అధ్యాయము అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనంలోకి వచ్చినప్పుడు అయ్యలారా అయితే మేము ఏం చేయగలను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పేతురు మీరు మారు మనసు పొంది ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెప్పడం జరిగింది. ఇంచుమించు వారు ఆ వాక్యాన్ని అంగీకరించి 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అనేక చోట్ల మనం ఆ రకంగా మనం చూడొచ్చు. ఏ బాప్తిజం అయినా ఒకటే కదా అంటే వాక్యానుసారం కాదండి, వాక్యం క్రమం కాదు. కాబట్టి అది పేతురు గారు చెప్పారు. పేతురు గారి మాట ఎవరంటారని చాలా మంది అంటారు, కానీ అది పేతురు గారు పలకలేదు, కానీ పేతురు గారిలో ఉన్న యేసుక్రీస్తే ఆ వాక్యాన్ని పలికారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలి, యేసుక్రీస్తే ఆయన ద్వారా చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడో, ఎటువంటి అద్భుతాలు చేశారో అతి రీతిగానే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ ద్వారాగా వాళ్ళలో ఉండి వాళ్ళ ద్వారాగా ఆ వాక్యాన్ని, ఆ సువార్తని పంచుకున్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఆయన మనుషు కుమారుడిగా భూమి మీద ఎలాగైతే వచ్చి పరిచర్య చేశారో అదే మనుషు కుమారుని పరిచర్య ద్వారాగా
ఈ శివకాల ప్రవక్త ద్వారా ఆయన వచ్చి ఆ యొక్క పరిచయాన్ని కొనసాగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రవక్త గారు కూడా అదే వాక్యాన్ని, అదే రక్షణ మనకి ఇచ్చారు. అదే గుర్తు మనకు ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుర్తుని మనం అందరం పొందుకుని, రక్షణ పొందుకుని, మన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని, మన పరిశుద్ధులు అవి నీతిమంతులుగా తీర్చబడాలని, ఆ ఎత్తబాటులో మనం అందరూ ఆ రాజ్యంలో మనం ఉండాలని, ఆయన పెండ్లు కుమారుడిగా రాబోతున్నాడు. పెండ్లు కుమార్తెగా మనం సిద్ధపడాలి అన్న ఆ పెండ్లు వస్త్రం ఎలియేజరు ఎలాగైతే రెబెకాకి ఇచ్చారో ఆ వస్త్రాన్ని ప్రవక్త ద్వారాగా మనకి ఆ పెండ్లు వస్త్రం మనకు ధరింపజేశాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు నామమై ఉన్నది, ఆ పెండ్లు వస్త్రమై ఉన్నది. కాబట్టి ఆ వస్త్రాన్ని మనం ధరించుకుని మనం సిద్ధపడి ఆ ఎత్తబాట్లకు మనమందరం ఉండాలనేసి ఆశపడుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.